స్టేట్ లీగల్ సర్వీస్ మెంబర్ సెక్రటరీ స్వాగతం సుస్వాగతం. అదేవిధంగా ఈరోజు ఈ చైల్డ్ రైట్స్ అడ్వకేసీ ఫౌండేషన్ క్రాఫ్ వాళ్ళు కండక్ట్ మిగిలిన దిశ అఫీషియల్స్ అందరూ కామన్గా ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం అనేది మనం క్రాఫ్ వాళ్ళని రిక్వెస్ట్ చేస్తున్నాము. అదేవిధంగా ఈ యొక్క ప్రాసెస్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అలాగే సిడబ్ల్యూసీ చైర్పర్సన్ ఎవరైనా నేను ఇన్పుట్స్ ఉంటే షేర్ చేస్తానని చెప్పి కోరుకుంటూ థ్యాంక్ యూ. కార్యక్రమానికి వచ్చేసిన గౌరవ ఎస్ఎల్ఎస్ సెక్రటరీ మేడం గారికి, అలాగే గౌరవ ఎస్పీ గారికి, అలాగే ఏసీపీ గారికి, సిడబ్ల్యూ చైర్పర్సన్కి, వేదిక పెద్దలందరికీ, అలాగే ఈ కార్యక్రమానికి అయితే ఇటీవల కాలంలో చాలా చూస్తున్నాం. ఎక్కువ ఈ చిల్డ్రన్స్ మీద ఎవరైతే 18 సంవత్సరాల లోపు బాలికలు కానీ లేకపోతే బాలులు కానీ ఉన్నారో వాళ్ళ మీద ఎక్కువ అబ్యూజ్ జరుగుతుంది. అబ్యూజ్ జరిగేటప్పుడు వాళ్ళకి రావాల్సిన బెనిఫిట్స్ కానీ లేకపోతే కాంపెన్సేషన్ కానీ సెక్యూరిటీ కానీ సేఫ్టీ విషయంలో అయితే కొద్ది గ్యాప్స్ అయితే ఉన్నాయి. ఈ గ్యాప్స్ని మనం ఓవర్కమ్ చేయడానికి అందరం కూడా ఈరోజు, ఎందుకంటే ఈరోజు ఒక పిల్లడు బయట సేఫ్టీగా సెక్యూర్గా లేకపోతే ఏదైతే బాలిక న్యాయం చేయాలనే ఉద్దేశంతో ఈరోజు అందరం కూడా ఇది చేయవలసిన కార్యక్రమం కాబట్టి ఈరోజు అందరూ కూడా ఇక్కడ పాల్గొన్నారు. అయితే ఏ డిపార్ట్మెంట్లో ఏ రోల్ ప్లే చేయాలి, ఏది చేయాలని మనం ఇక్కడ డిస్కస్ చేయడానికి ఈరోజు చాలామంది వచ్చారు. అయితే ముఖ్యంగా నేను చెప్తుంది ఏంటంటే, ఏదైతే పోక్సో కేసుల్లో కానీ ఎక్కడైనా ఇష్యూ జరిగినప్పుడు వాళ్ళకైతే అక్కడ కేసు 100 కేసు అనుకోండి, ఒక 7% 8% అయితే వాళ్ళు శిక్షలు పడుతున్నాయి. మిగతా వాళ్ళందరూ కూడా సేఫ్టీగా బయటికి తిరుగుతున్నారు. ఇటువంటి పరిస్థితి ఎందుకు క్రియేట్ అవుతుంది, ఎక్కడ ప్రాబ్లం ఉంది, ఎందుకు జరుగుతుందని ఈరోజు మనం డిస్కస్ చేయవలసిన అవసరం ఉంది. అలాగే బాలిక కానీ ఎక్కడైనా విక్టిమ్ కాంపెన్సేషన్ డీల్ అవుతుంది, ఎందుకు డీల్ అవుతుంది, అసలు రీజన్స్ ఏంటి, అక్కడ ఎందుకు గ్యాప్స్ వస్తున్నాయి, ఎవరి వల్ల ప్రాబ్లం ఉంది కూడా ఈరోజు డిస్కస్ చేయడానికి ఇక్కడ పెట్టడం జరిగింది. అంతేకాకుండా ఇక్కడ కోఆర్డినేషన్ అయితే పోలీస్ డిపార్ట్మెంట్కి, అలాగే చైల్డ్ వెల్ఫేర్కి, లీగల్ డిపార్ట్మెంట్కి, వీటికి కొద్ది గ్యాప్స్ అయితే ఉన్నాయి. ఎందుకంటే ఒక ఇష్యూ వచ్చిన వెంటనే ఆ కంపల్సరీగా సిడబ్ల్యూసీకి తెలియజేయవలసిన అవసరం, ఎందుకంటే కొంతమందికి కేరు ప్రొటెక్షన్ కావాల్సిన అవసరం ఉంటుంది. ప్రతి ఎఫ్ఐఆర్లు కూడా కంపల్సరీగా సిడబ్ల్యూసీకి తెలియజేయవలసిన, ఎందుకంటే ఈరోజు పిల్లల తాలూకా ఏమైనా ఉంటే వాళ్ళు ఫైనల్ డెసిషన్ మన సిడబ్ల్యూసీ వాళ్ళు చేస్తారు. కాబట్టి మనం ఆ విషయాలన్నీ డిస్కస్ చేద్దాం. ఇది ఇనాగ్రేషన్ సెక్షన్ కాబట్టి లేట్ అవుతుంది. కాబట్టి ఎవరి రోల్ ఏంటి, ఎక్కడ గ్యాప్స్ ఉన్నాయి, ల్యాబ్స్ ఉన్నాయి, మనందరం కూడా డిస్కస్ చేద్దాం. ఎందుకంటే ఈ 2 days ఈ ప్రోగ్రాంలో ఇంత మంచి అవకాశాన్ని ఇచ్చిన మన క్రాఫ్ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. థ్యాంక్ యూ. So a very good morning to all the secretaries, District Legal Services Authority from the 10 districts, Chairperson CWC, Disha police officials from the 13 districts, public prosecutors of POCSO, Legal Aid Defense Council's Chief and Deputy from the 13 districts, one-stop crisis officials and all the other stakeholders, and especially our resource person U. Ram Mohan Rao Garu, Kesalappa Rao Garu, Chairperson State SCPCR, and CWC Chairperson Pramila Garu, ACP Shravanti Garu, and the CRAF officials and the public prosecutor on the dais Nagireddy Garu. So అందరికీ చాలా ధన్యవాదములండి. ముఖ్యంగా ఇక్కడికి వచ్చినందుకు. ఈ ప్రోగ్రామ్ స్టేట్ లెవెల్ కన్సల్టేషన్ ఆన్ విక్టిమ్స్ సపోర్ట్ అండర్ పోక్సో యాక్ట్, ఈ ప్రోగ్రామ్ చేయడానికి ముఖ్య కారణం మా హానరబుల్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ గారు పర్మిషన్ ఇవ్వడంతో ఇది ఇనిషియేట్ చేయడం జరిగిందండి. ఈ ప్రోగ్రామ్కి సార్ బిజీగా ఉండడంతో రాలేకపోయారు, కానీ ముఖ్యంగా ఎలా చేయాలి ఏంటి అనే దానికి ఆయన ఇచ్చిన డైరెక్షన్స్ మేరకే ఇది చేయడం జరుగుతుందండి. సో అందుకనే 13 జిల్లాల నుంచి డిఎల్ఎస్ఏ సెక్రటరీస్ని, వారు సీనియర్ సివిల్ జడ్జ్ క్యాడర్ అండి, 10 జిల్లాల నుంచి వాళ్ళని ఇన్వాల్వ్ చేయడం జరిగిందండి. సో అందరికీ తెలిసినట్టే ఇప్పుడు పాక్సో ఆఫెన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి, చిన్నపిల్లల మీద అయ్యే ఆఫెన్సెస్. రీసెంట్గా ఒక ఇంటర్మీడియట్ బాలిక కూడా షీ హాస్ డెలివర్డ్ ఇన్ ద స్కూల్ ఇట్ సెల్ఫ్ అండ్ లెఫ్ట్ ద చైల్డ్ అని
క్రైమ్ రిజిస్టర్ అవ్వడం జరిగింది. దానికి కూడా ఏం చేయాలనే దానికి జిల్లాలకు పంపించడం జరిగింది. ఎంక్వైరీ చేసి ఫైండ్ అవుట్ చేసి అసలు ఎందుకు రీజన్ ఏంటి అని. ఎప్పుడూ మనం డిస్కస్ చేసినట్టే అవేర్నెస్ చాలా ఇంపార్టెంట్ అండి. ఎక్కువ అవేర్నెస్ సైమిల్టేనియస్గా అన్ని స్టేక్ హోల్డర్స్ డిపార్ట్మెంట్స్ విత్ స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ DLSA చేస్తున్నప్పటికి కూడా ఇదే విధంగా బిహేవియర్ కానీ యాటిట్యూడ్ కానీ మార్పు లేకుండా ఉంది. సో అందరినీ నేను ముఖ్యంగా రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే ఎక్కువ అవేర్నెస్ చేసి ప్రాపగేట్ చేయాలి. ఆఫెన్సెస్ అవడానికి కారణం ఏంటి, అన్ని డిపార్ట్మెంట్స్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కానీ CWC కానీ అందరూ కోఆపరేట్ చేయాలి. ఇంకా సపోర్ట్ పర్సన్ అని ముఖ్యంగా ఈరోజు తీసుకోవడం జరిగింది టైటిల్. ఈ సపోర్ట్ పర్సన్ కూడా CWC వారు చక్కగా సహకరిస్తారని, అడుగడుగునా CWC కానీ పోలీస్ కానీ NGOs కానీ స్టేట్ అథారిటీ కానీ DLSAs కానీ ఎలాగ కోఆపరేట్ చేయాలా విక్టిమ్ అనే దానికి ఆలోచించవలసిన విషయం అండి. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే అందరికీ తెలిసినట్టే మనం 2019 నుంచి 23 వరకు అబౌవ్ 6 crores విక్టిమ్ కాంపన్సేషన్ ఇవ్వడం జరిగిందండి. కానీ కేవలం విక్టిమ్ కాంపన్సేషన్ ఇవ్వడం వల్ల రీహాబిలిటేట్ చేయడం వల్ల దే విల్ బి పుట్ టు ఫార్మర్ స్టేటా కాదా అనే దానికి ఎంతమంది చెప్పగలం? దానికన్నా ముందు ప్రివెన్షన్ ఈజ్ బెటర్. వల్నరబుల్గా ఉన్నారు పిల్లలు. మనందరూ ఈ విషయం కోసం ఆలోచించాలని ఆశిస్తున్నాను. ఇంకొక విషయం, స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ 1987 ప్రకారం సెక్షన్ 12లోని ముఖ్యంగా షెడ్యూల్ క్యాస్ట్, షెడ్యూల్ ట్రైబ్స్, పిల్లలు, ఉమెన్ మరియు ఎవరైతే డిజేబిలిటీస్లో ఉన్నవారు, ఈవెన్ డిజేబిలిటీ ఆఫ్ ఆల్ సార్ట్స్, బ్లైండ్నెస్, ఐ విజన్ ఇష్యూస్ ఉన్నోళ్ళు, నెక్స్ట్ అట్రోసిటీస్కి గురైన వాళ్ళు, ఫెమైన్స్, డ్రౌట్స్కి గురైన వాళ్ళు, ఇండస్ట్రియల్ వర్క్ మ్యాన్, హోమ్స్లో కస్టడీ ఉన్నోళ్ళు, ఎవరైనా లెస్ దెన్ ఇన్కమ్ పర్ యానం 3 lakhs ఉన్న వాళ్ళందరికీ ఫ్రీగా లీగల్ ఎయిడ్ అంటే ఒక వకీల్ని ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. న్యాయ సలహా చెప్పడం జరుగుతుంది. ఆ కేసు వాదించుకోవడానికి అవకాశం ఇవ్వడం జరుగుతుంది. సో అందరికీ చెప్పినట్టే రాజ్యాంగం ఆర్టికల్ 39 ఏం చెప్పిందంటే ఎకనామికల్ డిస్పారిటీస్ ఉండకూడదు. జస్టిస్ విషయంలోని అందరూ వాళ్ళ కేసు వాళ్ళు వాదించుకునే అవకాశం ఉండాలి, రిప్రజెంట్ చేసుకునే కోర్టు ముందు అవకాశం ఉండాలనే ఉద్దేశంతో ఆర్టికల్ 39ని పొందుపరిచారు. సో అదేవిధంగా మన లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ కానీ మన లీగల్ సర్వీసెస్ ఇన్స్టిట్యూషన్స్ అట్ డిఫరెంట్ లెవెల్స్ నడుస్తున్నాయి. సో ఇక్కడ చాలామందికి లీగల్ సర్వీసెస్ ఏం చేస్తుందో అనేది తెలుసు. సో ఈ విధంగా ఈరోజు అయ్యే ప్రోగ్రామ్కి ముఖ్యంగా రామ్మోహన్ గారు మనకి డిజిటల్ ఎవిడెన్స్ కోసం చెప్తారు. నెక్స్ట్ రేపు మన ఫారెన్సిక్ సైన్స్ వాళ్ళు వెంకటేశ్వర్లు గారు జాయింట్ డైరెక్టర్, ఫణిభూషణ్ గారు కూడా మనకి ఫారెన్సిక్ అనాలిసిస్ ఎలా చేయాలి ఏంటి అని, మోస్ట్ ఇంపార్టెంట్ ఎవిడెన్స్ పిక్ చేయడం అనేది ఒక క్రైమ్ అయిన తర్వాత అనేది దానికోసం మనకు ముఖ్యంగా ఈ సెషన్స్ పెట్టడం జరిగిందండి. ఇంకా కూడా ఈ సెషన్ ఇంటరాక్టివ్గా ఉండాలి, లైవ్లీగా ఉండాలి, అందరూ వాళ్ళ అభిప్రాయాలు చెప్పాలి. నెక్స్ట్ మనం ఆ లైన్లో వర్క్ చేయాలని ఆశిస్తున్నామండి. ఈ ప్రోగ్రామ్ స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ మరియు క్రాఫ్ వారు అనుసంధానంతో ఇద్దరు చేయడం జరుగుతుందండి. సో ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. నమస్తే. Police department.